ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వీరి జీవిత ప్రయాణం ఒక అద్భుతమైనటువంటి ఒక 65 సంవత్సరాల మన ఆంధ్ర, భారతదేశ, నార్వే, వెస్టిండీస్ మొదలగు దేశాల్లో ఉన్నటువంటి ఒక ప్రయాణం. ఆయనకు ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు, ఒక నిర్ణీతమైనటువంటి ఆలోచనలు పరిపూర్ణంగా గాఢంగా కలిగినటువంటి వ్యక్తి. ఒక 5 నెలల క్రితం వారు రాసినటువంటి టాప్ హ్యాట్స్ అండ్ టెయిల్ కోట్స్ ఈ గ్రంథాన్ని ఆవిష్కరింపజేయాలి, చలమేశ్వర్ గారే ఆవిష్కరించాలి. సరే, మొత్తానికి స్వామీజీ వచ్చి అనుగ్రహ భాషణ చేయాలి అంతే నిర్ణయం. వేద పఠనం ఉండాలి, అంత ఖచ్చితమైనటువంటి వ్యవహారం. వారి ప్రయాణం గొట్టివాడ నుంచి శ్రీకాకుళం జిల్లాలో మారుమూల పల్లెటూరు నుంచి సాగిన తర్వాత ఆయన ఆ ఊర్లో అనువంశికంగా కరణీకం చేపట్టారు. చేపడితే తహసీల్దార్ గారు ఈ వయసులో చిన్న పిల్లవాడేంటి, ఏంటి గొడవ అంటే అప్పుడు మళ్ళీ చదువుకోవడానికి వచ్చి ఇక్కడ ఎంబీబీఎస్ చదువుకున్నారు. ఎంబీబీఎస్ చదువుకున్నప్పుడు అక్కడి నుంచి ఆ ఊరు నుంచి ఈ విశాఖపట్నం అప్పుడప్పుడు వచ్చినప్పుడు మేనమామ వరుసైనటువంటి వాళ్ళ మామగారు ఆంధ్ర యూనివర్సిటీలో డిప్యూటీ రిజిస్ట్రార్గా చేస్తూ ఉండేవాడు. మామగారు రిజిస్టర్ ఆఫీస్ ఉద్యోగం వెళ్ళిన తర్వాత ఈయన ఇంటికి వెళ్ళేవాడు, అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. వారు ఇక్కడే ఉన్నారు. అక్కడి నుంచి ఆయన వెస్టిండీస్లో అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒకరోజు సినిమా థియేటర్లో వీళ్ళు సినిమా చూస్తుంటే సినిమా ఆపేసి పెద్ద అడ్వర్టైజ్మెంట్ వచ్చేసింది. ఈ థియేటర్లో ఎనస్థీషియా డాక్టర్ గారు ఉన్నారు, అర్జెంటుగా ప్రైమ్ మినిస్టర్ గారు హాస్పిటల్లో చావుబతులు ఉన్నాడు, వారిని అర్జెంటుగా తీసుకురమ్మన్నారని తీసుకెళ్ళి డాక్టర్ గారు ప్రైమ్ మినిస్టర్ గారిని బతికించారు. అప్పటి నుంచి ప్రైమ్ మినిస్టర్ గారిని బతికించాడు కాబట్టి ఆ దేశం అంతా కూడా ఇన్ని నెత్తిన పెట్టుకున్నారు. అయితే ఈ విదేశాలు తిరుగుతున్నా, ఇంత విదేశీ జీవితాన్ని చూస్తూ ఉన్నా వారి శ్రీమతి గారు కూడా అక్కడ ఉద్యోగంలో చేరారు. లండన్ దగ్గర చేరినప్పుడు అక్కడ లండన్లో ఆ రోజుల్లో ఉద్యోగం చేస్తే చచ్చినట్టు వాళ్ళ డ్రెస్సులు వేసుకోవాల్సిందే. నేను చీర కట్టుకునే ఉద్యోగం చేస్తానంటే ఈవిడ చచ్చినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే ఎక్కడ తిరిగినా, ఏ దేశంలో ఉన్నా భారతీయ సంస్కృతి అనేటువంటి దాన్ని, వారి కుటుంబం అనేటువంటిది ఏ విధంగానూ ఎప్పుడు కూడా వదిలిపెట్టినటువంటి నేపథ్య సన్నివేశం కలిగినటువంటి పెద్దలు. 1969లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు హైదరాబాద్లో ఈయన ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఆ 2-3 బజార్లో ఉన్న తీవ్రవాదులు ఇంచుమించు ఇక వీళ్ళ కుటుంబం మొత్తాన్ని చంపేసేటువంటి పరిస్థితుల్లో అదృష్టవశాత్తు ఒకరిద్దరు మంచివాళ్ళు పక్కన ఉండి ఆ ఊరు దాటించి, కోదాడు దాటించి మళ్ళీ ఇటు తీసుకొచ్చారు. ఇవన్నీ జీవితంలో ఈ సన్నివేశాలన్నీ చూసుకుంటూ వచ్చారు ఆయన. అయితే ఆయన ఇప్పుడు ఈ పుస్తకం రాసినప్పుడు ఈ పుస్తకం రాయవలసిన అవసరం ఇవాళ ఏమన్నా ఉందా అంటే ఎంత నిజాయితీగా రాశారంటే ఈ పుస్తకాన్ని ఆయన, మనం విదేశీ వ్యామోహంతో విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు తానా అంటే మనం తందానా అంటూ బతికాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళాం కాబట్టి డాలర్లు, పౌండ్లు కావాలి కాబట్టి. అయితే ఆ ప్రయాణంలో ఈయనకి ఒక్కసారి కనువిప్పు కలిగింది. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఆయన ఆ వివరంగా అప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది రాశారు. చాలా అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో మనం చూసేవాళ్ళు, మనందరికీ కూడా తెలుసు. అయితే ఈరోజు నా పరిస్థితి లేదు. భారతదేశం ఇవాళ మళ్ళీ విశ్వగురువుగా భావించేటువంటి స్థితికి చేరుకుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగా అని చెప్పంటే 175 దేశాలు ఒకే టైంలో యోగాని పాటించినాయి. 1965లో పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగినప్పుడు తాష్కెంట్ రెండని చెప్పని కోసిగన్ గారు మన అయూబ్ ఖాన్ని, లాల్ బహదూర్ శాస్త్రి గారిని మీరు రెడ్డి మేము మధ్యవర్తిత్వం చేస్తాం తాష్కెంట్లో అన్నారు. ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు ఉక్రెయిన్ని, రష్యాకి చెప్పాడు మీరు ఢిల్లీ రెండరా మీకు మేము రాజీ చేస్తామని చెప్పని. నిక్సన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు అమెరికా వస్తున్న నాన్సెన్స్ రావడానికి వీలేదు పొమ్మన్నాడు. అటువంటిది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా డాలస్లో బ్రహ్మాండ ప్రైవేట్ మీటింగ్కి వెళ్తే ట్రంప్ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రెసిడెంట్కి వెళ్ళి ఆ సభలో పాల్గొన్నాడు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఈ తెల్లదొరలు ఉన్నటువంటి దేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లండన్లో ఒక ప్రైవేటు బహిరంగ సభలో పాల్గొంటే అప్పటి ప్రధానమంత్రి భార్య సమంతా క్యాథరిన్ చీరగట్టుని ఆ సభకి వెళ్ళింది. అంటే వారు రాసినటువంటి, ప్రయాగ్ గారు రాసినటువంటి ఆనాటి మన బానిస మనస్తత్వం మన అవసరం కోసం ఎట్లా భరించామో, కానీ ఇవాళ ఎలా మనం ట్రాన్స్ఫర్ చెందాము అనేటువంటిది ఇవాళ మనకున్న యథార్థం. ఇటువంటి నేపథ్యంలో ఈ పుస్తకం అవసరం అంటే తప్పనిసరిగా అవసరం. ఎందుకని మన యువజనులకు, యంగర్ జనరేషన్కి ఆనాడు ఉన్నటువంటి దుస్థితి తెలియదు. ఆ దుస్థితిలోంచి మనం ఏ సుస్థితికి వచ్చామో ఆయన ప్రయాణాన్ని ఈ పుస్తకంలో రాశారు. ఈ పుస్తకం అందరికీ కూడా చదవదనేటువంటి పుస్తకం, ముఖ్యంగా యువత
తెలుసుకునేటువంటి పుస్తకం. అటువంటి ఈ పుస్తకాన్ని మనకి లోకార్పణ చేయడానికి ఈ రోజున మన న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్ గారు వచ్చారు. వారు స్వామీజీ దాన్ని లోకార్పణ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.